హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రేణి. ఈరోజు మనం ఎమ్మె అండ్ టేస్టీ సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఎమ్మె అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. బ్యాచిలర్కి అయితే చాలా అంటే చాలా ఎమ్మెగా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడైతే కేజీ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకోవాలి. కేజీకి తగ్గట్టుగా మీకు ఎంత కారం తింటారో అంత స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ కారం కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని నెక్స్ట్ దీనిలోకి మసాలా కోసం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు 4, మిరియాలు, స్టార్ అనాస, జాపత్రి ఇలా అన్ని స్పైసెస్ అన్నీ వేసుకొని దూరగా వేయించుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా వేయించుకొని ప్లేట్లో పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ని దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాక ఇందులోకి జీడిపప్పు 6, ఒక 2 టమాటోలు అయితే కట్ చేసుకొని వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దోరగా వేయించుకోవాలి. మీరు కూడా ఒకసారి చికెన్ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఎమ్మె అండ్ టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అవి పక్కన పెట్టుకున్నాక వేగాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న మసాలా అంతా మిక్సీ చేసుకొని పౌడర్గా చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని నెక్స్ట్ మనం వేయించుకున్న ఆనియన్, టమాటో, జీడిపప్పుని బౌల్లో నుంచి పక్కన పెట్టుకొని అదే బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడయ్యాక అందులోకి 2 ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక నెక్స్ట్ ఇందులోకి జీరా కూడా వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ముందు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ వరకు అయితే ఇలా మగ్గించుకోవాలి. చూడండి, మంటను మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచి మంచిగా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల ఇందులోని వాటర్ అన్నీ త్వరగా అబ్జర్వ్ అవుతాయి. చికెన్లో కొంచెం వాటర్ వస్తుంది కదా, ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి. చూడండి, అప్పుడే మనకైతే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, 10 మినిట్స్ తర్వాత చికెన్లోని వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. ఇలా మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని చేయడం వల్ల మనకి ఇలా అయితే తొందరగా అవుతుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్, టమాటా, కాజు మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. కాజు అవన్నీ వేసుకున్న తర్వాత కూడా అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకైతే గ్రేవీ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని కూడా వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఉంచుకుంటే మసాలా మొత్తం చికెన్కి పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు 2 మినిట్స్ తర్వాత మనకి కావాల్సినంత గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని చికెన్ని ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఎమ్మె అండ్ టేస్టీ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడు చేసేలాగా చికెన్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేసి
ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. మా వీడియో ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. ఇలా వెసరు వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు ఇలా మగ్గించుకుంటే మనకి అయితే సరిపోతుంది. మీకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.